అందరికీ కమ్మని మినప దోశ పోసుకుందామా. అందుకని ఇగోండి 3 గలాసులు బియ్యం అవి కూడా కలిపేసాను దబక్కన. ఇదిగో ఒక అరషుడు గలాస్ అండి, ఈ గలాస్ బరీగా మినపగుళ్ళు తీసుకున్నాను. 3 గలాసులు బియ్యం తీసుకున్నాను, మొత్తం 4 గలాసులు తీసుకున్నాను. దాంట్లోకి మెంతులు అండి, 1 స్పూన్ మెంతులు వేసుకుందాం. శుభ్రంగా కడుక్కొని 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం శుభ్రంగా. ఇదిగోండి 6 గంటలన్నా మనకి దోశకి 6 గంటలన్నా నానాలి. ఇదిగో బాగా నానియ్యి, చూడండి అసలు ఎంత బాగా నానియ్యో చాలు మనకి. ఇంక మనం శుభ్రంగా మెత్తగా, నేను జారులోనే వేసుకుంటానండి పిండి, నేను గ్రైండర్లో అయితే వేయను, బాగుంటాయి. ఇంక చాలు, ఇంక నేను జారులో వేసేది కూడా చూపిస్తాను. వచ్చేయండి పిండి ఎలా వేసుకోవాలో ఏందో చూపించేస్తాను అండి. 1-2 సార్లు కడుక్కున్నాం కదా, మనం శుభ్రంగా జారులో వేసేసుకుందాం. ఇదిగోండి 1 చుక్క వాటర్ పోసుకుందాం. మనకి దోశ పిండిలోకి మెత్తగా వేసుకోవాలండి బాగా. ఇంకా మూత పెట్టేసుకొని వేసుకుందామండి ఒక్కసారి. ఓకే, చూసారా మెత్తగా ఉంది, చాలు మనం తీసేసుకోవచ్చు. ఇంకా దీంట్లో గిన్నెలో వేసుకుందాం. ఇంకా పిండి అంతా ఇలానే వేసుకుందామండి. పిండి అంతా వేసి పెట్టుకున్నాను. రైస్ కుక్కర్లోదండి, నేను పొంగుతుంది పిండి, అందుకని శుభ్రంగా వేసి పెట్టుకున్నా. ఇంక ఇది ఓవర్ నైట్ నానిపోతుంది, మనం మూత పెట్టేసుకుందామండి. ఓకే, ఇంకా ఈ నైట్ అలా ఇలానే వదిలేద్దాం. పిండి పొంగిందో లేదో చూసుకుందాం. అదిగండి, ఇంకా దాంట్లోకి సాల్ట్ వేద్దాము. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను నేను. తర్వాత బాగా గోల్డ్ కలర్ రావడానికి కొంచెం మైదా పిండి, మరింత కాదండి, 2 స్పూన్లు చాలు. ఓకే, చాలు మైదా పిండి 2 స్పూన్లు కలుపుకుందాం. పిండిని మరీ జావుగా కాదు, మరీ అలా అని గట్టిగా కాదు, మీడియంగా కలుపుకుందాం వాటర్ పోసి. చూసారా బిల్లు బంగిందండి. ఇలా కలుపుకోవాలండి, చూసారా. ఇంకెలా ఉంటే చాలు పిండి. మనం దోశకి అట్ల పెన్నం పెట్టుకొని ఏడెక్కింది అట్ల పెన్నం దోశ వేసుకుందాం. కాబట్టి ఉల్లి దోశ వేసుకుందామండి. ముందర ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కమ్మని అసలు తింటామంటే కొంచెం జీలకర్ర వేసుకొని, కొంచెం కారపొడి అండి, బెల్లం ఉంటుంది అసలు ఎలా ఉంటుందంటే తింటే వదిలిపెడతారండి, సూపరు. కొంచెం ఆయిల్ అండి, లైట్గానే వేస్తాను నేను. చూడు అస్సలు ఎర్రగా ఎలా కాదుందో చూడండి, బాగా మంచి కలర్ వస్తుంది దోశ మట్టికి. అస్సలు ఉల్లి దోశ ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు, అంత బాగా తింటారు ఉల్లి దోశని. తీద్దాము, ఇంకా చాలా బాగా కాలింది, తీసేద్దాం. చూసారా కలరు, అబ్బా ఏమి కలర్ చూసుకో ఎలా వచ్చిందో. కొంచెం చూడండి మంచి క్రిస్పీగా, ఇదిగో చూసారా మంచి సౌండ్ వస్తుంది క్రిస్పీగా. ఇంకా ప్లేట్లో తీసేసుకుందాం. ఇంకో దోశ వేసుకుందాం. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. ఓకే, కూడా తీసేసుకుందాం, ప్లేట్లో వేసుకుందాం. ఇంక అన్ని దోశలు ఇలానే పోసుకుందామండి. టేస్ట్ ఉల్లి దోశలు అయితే రెడీ అయినాయండి, తింటున్నాము. కొబ్బరి చట్నీ చాలా బాగుంది. ఉల్లి దోశ చూపి ఒకసారి, ఇదిగో చాలా బాగుంది. ఎలా ఉంది బాబా? బాగుంది కదా, కరకర అంట క్రిస్పీగా ఉందా? ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. మంచి దోశలు, ఉల్లి దోశలు రెడీ. బాయ్.